హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడి టీవీ. నేను హౌస్ హస్బెండ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరెంజ్ చికెన్ అనమాట. ఆరెంజ్ చికెన్ విన్నారా మీరు ఎప్పుడన్నా? ఆరెంజ్తో చికెన్, ఆరెంజ్ చికెన్ అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నిమ్మకాయ అంటే మనం నిమ్మకాయ పిండుకుంటాం కదా, మా నిమ్మకాయ పిండుకుంటూ చేస్తారు కదా, ఆ ప్లేస్లో నేను ఆరెంజ్తో చేస్తాను. అది రీప్లేస్ చేసి ఆరెంజ్ చేస్తాను. చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ నేను ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను. బోన్తో చికెన్ తీసుకున్నాను, స్కిన్లెస్ బోన్తో చికెన్ తీసుకున్నాను అనమాట. దీనికి మెయిన్ ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను, కర్డ్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు చికెన్ ఫస్ట్ కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలుపుకోవాలి. అది ఎలా కలపాలో చూపిస్తాను. ముందు మసాలా రెడీ చేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు ఆ చికెన్కి కావాల్సిన మసాలా ఫస్ట్ పెరుగు, కొంచెం పులుపున్న పెరుగు అనమాట. ఒక 2 స్పూన్లు, ఎక్కువ వద్దండి, పావు లేదు, 2 స్పూన్లు మాత్రమే. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, ఉప్పు మీరు రుచికి తగినంత వేసుకోండి. నేను కొంచెం వేస్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, మైక్స్ పెట్టలేదు కదా మనం. పెట్టడానికి చాలా చాలా గట్టిగా మాట్లాడుతున్నాను అని మీరు అనుకుంటే సరిపోయిందా సార్? కారం అయితే ఒక స్పూన్ వేసాను సార్. కారం ఒక స్పూన్ వేసాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఓకే మంచిగా ఇంట్లో కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి కదండి, నూనె. ఓకే, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసుకొని తర్వాత మనం ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ని కలుపుకోవాలన్నమాట. ఆరెంజ్ ఉందిగా, దీన్ని కత్తితో ఇలా కోసి తీసారా, ఆరెంజ్ కట్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఉన్న గింజలను తీసేసి ఓకే, ఇప్పుడు చూసారా ఇలా. ఇది ఒకటి ముక్క పిండి కదా, ఇంకొక ముక్క కూడా అలా పిండేసుకొని, అయితే దీంట్లో గింజలు నేను చూసుకొని జాగ్రత్తగా తీసేయాలి. గింజలు ఉంటే చేదు ఉంటుంది, చికెన్ చేదు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ ముక్క కూడా చూసుకోండి జాగ్రత్తగా, లోపల కూడా ఉంటాయి గింజలు. ఇలా బాగా రసంతో పిండి వేసుకొని ఇప్పుడు ఈ మసాలా కూడా మంచిగా ఈ మొత్తం ఇందులో కలిపేసుకోవాలన్నమాట. ఈ కర్రీ పేరే ఆరెంజ్ చికెన్ కదా, మామూలు ఉండదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మసాలా అంతా ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, మనం దీంట్లో మసాలాలు ఏమి వేయట్లేదండి, గరం మసాలాలు ఏమి వాడట్లేదు మనం. వితౌట్ గరం మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటిది ఏం వాడదు. ఓన్లీ ధనియా పౌడర్ మాత్రం కొంచెం వేసిన హాఫ్ స్పూను. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి.
తెచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం కళాయి పెట్టేసుకొని లేదా గిన్నె పెట్టుకొని లేదా మట్టి బౌల్ మన ఇష్టం ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి ఈలోపు మనం పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి మంచిగా ఫ్రై చేద్దాం. ఆయిల్ వేసుకుంటాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఒక పావు కిలో చికెన్కి. ఓకే, మీరు కూడా మాలాగా మా గీత సంగీత నాలాగా వచ్చి కుకింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంది, బయటికి రాదని ఎవరు ఉన్నా కానీ ఒకవేళ వచ్చి మేము చేస్తాం, మాకు కెమెరా ఫీల్ ఏం లేదు, ఒకవేళ వచ్చి చేస్తామన్నా కానీ మీరు కూడా చేయొచ్చు హ్యాపీగా. మీరు ఆ స్క్రీన్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా ఒకవేళ మేము ఇంట్లోనే చేస్తాం అని మమ్మల్ని ఇన్వైట్ చేసినా మేము వస్తాం, వచ్చి మీ వీడియోని తీసి మా ఛానల్లో మేము టెలికాస్ట్ చేస్తామన్నమాట. అలా అయినా పర్లేదు, లేదు మీరు ఇంట్లో తీసుకొని మాకు పంపించినా పర్లేదు. మేము మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోమండి. మీ వీడియోస్ బాగా చేసి మీరు మంచిగా ఇదైతే అవసరమైతే మేము మీ వీడియోని బట్టి మేమే డబ్బులు మీకు ఇస్తాం, కానీ మేమేం తీసుకోము. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ప్రమోషన్స్ లేదు, ఇది ఓకే. ఇది అయితే ఇంతవరకు లేదు. మీరు ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది సరే గ్రోత్ లేదు, సరే ఎలా ఉన్నా కానీ మీకు ప్రమోషన్స్ ఏదైనా కావాలంటే మా ఛానల్ ద్వారా మీకు ప్రమోషన్స్ కూడా చేసి పెడతాము. దానికి మాత్రం అమౌంట్ తీసుకుంటాము. ఆ అమౌంట్ ఏంటి ఎంత అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో మా మేనేజర్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడచ్చు. ఆయన మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తారు, మీరు అలా కూడా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్స్. ఓకే, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగుతున్నాయి కదా, కొంచెం చిట్టిగాడు ఉప్పు వేస్తారు. ఎందుకు ఉప్పు వేస్తానంటే ఆనియన్స్ మంచి తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఉప్పు వేస్తున్నాను. బాగా రోస్ట్ అవుతాయి అన్నమాట, తొందరగా రోస్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తాను. ఆల్రెడీ మనం ఇందాక కలిపి మసాలాలో పసుపు వేసాం కాబట్టి కొంచెం వేస్తున్నాను దీంట్లో. ఎప్పుడైనా విన్నారా మీరు ఆరెంజ్ చికెన్? ఎక్కడైనా చూసారా? మీరు తిన్నారా? తింటే ఒక్కసారి కామెంట్ చేయండి ఎలా ఉంది. ఇది కూడా మీరు చేయకపోతే చేసుకొని మీ ఇంట్లో ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వంటలు ఏదైనా మంచి వంటలు ఉంటే ఏదైనా పిండి వంటలు కానీ ఏది ఉన్నా కానీ మాకు కామెంట్లో మీ పేరు అది ప్లస్ ఆ వంట పేరు చెప్పండి. మేము మళ్ళీ ఆ వంట చేసి అది ఎవరు పంపించారేంటో ఆ నేము ప్లస్ మీరు ఏ ఊళ్ళో ఉంటారేంటి ఆ ఊరి పేరు కూడా చదువుతాం అనమాట. అలా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా వేగిపోయినాయి. ఓకే, చూసాక ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా రోస్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకున్నాం కదా మసాలా అంతా కలిపేసి, ఇది మనం దీంట్లోకి వేసేసుకుందాం. ఆరెంజ్ చికెన్ తినడానికి ఎవరికైనా కొత్తగా అనిపించవచ్చు, ఎలా ఉంటుంది ఏంటని. మీరు ట్రై చేయండి, తెలుస్తుంది ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది అన్నమాట. ఏంటంటే నేనైతే దీంట్లో మసాలాలు అసలు వాడట్లేదండి, ఓన్లీ ధనియా పౌడర్ ఒకటే వాడాను. మీరు ఒకవేళ మసాలా ఫ్లేవర్ కావాలంటే వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మంచిగా కలిపి పెట్టుకొని కాసేపు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మూత పెడితే మంచిగా ఉడుకుతుంది అనమాట. 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకేనా? మంచిగా కలిసిపోయింది. ఈలోపు మూత పెట్టేసుకుందాం.
చూసారా ఎలా ఉడుకుతుందో చికెన్. ఇంకొక 5 minutes అయితే అయిపోతుందండి. మంచిగా ఇది అసలు కొంచెం వాటర్ వేసాను, ఎందుకంటే ఆ ముక్క మంచిగా బాయిల్ అవ్వాలి కదా. కొంచెం వేసాను ఫ్రై అయిన తర్వాత. ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, ఓకే చికెన్ మ్యాక్సిమం ఉడికిపోయింది. చికెన్ మంచిగా ఉడికింది. కొంచెం పైన ఫినిషింగ్ అన్నమాట, కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాం. For 2 minutes only 2 minutes. ఓకే, చికెన్ అయితే మన ఆరెంజ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనమాట. ఆరెంజ్ చికెన్ రెడీ. టేస్ట్ చూద్దాం. రైస్ అయితే తెచ్చేసుకున్నాను నేను. ఓకే, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఆరెంజ్ చికెన్ ఆరెంజ్ కలర్లో ఉంది, చూసారా? ఇవి కూడా అన్నం వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు పీస్ మాత్రం ఇలా ముట్టుకుంటూ తునిగిపోతుంది, చాలా స్మూత్ ఉంది. బా, నోరు ఊరిపోతుందండి. చూడండి ఎట్లా ఉందో. ఓకే ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఈ పీస్ ఉండేలా అలా తిరిగిపోతుంది మంచిగా, అసలు మామూలు కూడా కాదు. చూడండి పీసెస్ ఉంటే తురిగిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎక్సలెంట్ ఉందండి, మామూలు కాదు, చాలా చాలా బాగుంది. నేను ఇంకో పీస్కి తినేస్తాను. మాటలు రావట్లేదు, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఓన్లీ ఆరెంజ్ ఒకటి చాలు. ఇంట్లో మిగతా మనం రెగ్యులర్ చికెన్లో చేసుకున్న ఐటమ్స్ అన్నీ నేనైతే తినేస్తాను మామూలుగా. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో. ఇందా చెప్పాను కదా, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి వైడి టీవీ. నేను హౌస్ హస్బెండ్ని. ఈరోజు సుగుణ లేదండి, జ్వరం వచ్చి పడుకుంది. నాకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా తింటాను ఈరోజు. ఓకేనా? ఓకే, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ వద్దాం.